శివుడు బ్రహ్మదేవుడి 5వ తలని ఎందుకు నరికాడో మీకు తెలుసా? బ్రహ్మకి 4 తలలు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ నిజానికి ఒకప్పుడు బ్రహ్మకి 5 ముఖాలు ఉండేవి. అతన్నే పంచముఖ బ్రహ్మ అనేవారు. అయితే ఈ 4 ముఖాలు వేదాలు చదివి మంచి గుణాలు కలిగి ఉంటే 5వ ముఖం మాత్రం అహంకారంతో నేనే గొప్ప అనే గుణంతో ఉండేది. దానివల్ల ఇబ్బంది పడ్డ దేవతలు శివుడి దగ్గరకు వెళ్లి బ్రహ్మని శిక్షించమని వేడుకుంటారు. కానీ శివుడు బ్రహ్మ తప్పు చేయకుండా శిక్షించలేను అని చెప్పి తిరిగి పంపించేస్తాడు. దాంతో దేవతలందరూ కలిసి ఒక పన్నాగం పన్ని శివుడు లేని సమయంలో బ్రహ్మదేవుడిని కైలాసానికి పంపిస్తారు. మంచులో దూరం నుండి బ్రహ్మ వస్తుంటే పార్వతీదేవి చూసి శివుడు వచ్చాడు అని భ్రమపడి నీళ్లు తీసుకొని పైకి చూడకుండా పాదాలు కడుగుతుంది. కానీ బ్రహ్మ ఏమనకుండా పార్వతీదేవితో కాలు కడిగించుకుంటాడు. ఇంతలో అక్కడికి శివుడు వచ్చి ఈ సన్నివేశాన్ని చూసి దేవతలందరూ నీకు తమజగుణం పెరిగిపోయింది అంటే ఏంటో అనుకున్నాను, కానీ తల్లి లాంటి పార్వతీదేవితో పాదాలు కడిగించుకుంటావా అని చెప్పి కోపంతో శివుడు వీరభద్రుడి రూపంలో బ్రహ్మదేవుడి పైకి దూకి గోళ్లతో బ్రహ్మ 5వ తలని చీల్చి శరీరం నుండి వేరు చేస్తాడు. ఆ రోజు నుంచి బ్రహ్మకు 4 ముఖాలు మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.